ఇక ఏఎన్ఆర్ గారి గురించి అయితే చెప్పనక్కర్లేదు. మీరు అన్నట్టుగా అంటే పల్లెటూరు వేషాల్లో ఆయన నిజంగా దిగిపోతారు. సో ఇద్దరు హీరోయిన్లతో ఎలా ఉండేవారు అసలు షూట్లో? అంటే ఆవిడేమో జమీందారు పిల్లతోని మీతో సరదాలు, అసలు ఆయన మామూలుగానే సరదా మనిషి. నేను కొంచెం సీరియస్ టైప్, ఎప్పుడు సెట్స్లో ఆ జోకులు ఏవో మాట్లాడేవాళ్ళు కానీ నాకు అర్థమయ్యేది కాదు. వాళ్ళు ఏదో నవ్వుతేనే కూడా అనేదాన్ని. కాకపోతే తమాషా ఇన్సిడెంట్ ఒకరోజు జరిగింది. నాతో ఎక్కువగా జోకులు ఏమో చేసేవారు కాదు, చాలా రేరు. ఆ పడవలో వచ్చేటప్పుడు నేను 2 కాళ్ళు ఒక కాలు అందులో పెట్టి తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ దాకా లంగా ఉండేది కదా, అందులో నీళ్ళల్లో పెట్టేటప్పటికి బాగా తెల్లగా కనిపించేది. ఓ రోజు అబ్బా జమున, నీ కాళ్ళు, నీ పాదం ఎంత అందంగా ఉంది, నీ కాళ్ళు భలే అందంగా ఉంటాయి అన్నాడు. ఆవేళ రాత్రి బాత్రూంలోకి వెళ్తూ ఒక గట్టు కొట్టుకొని మొత్తం గోరు ఊడొచ్చి ఏడుపు, రక్త ప్రవాహం. మరుసటి రోజు అంతా ఇది కట్టుకొని వెళ్ళి, మీ దిష్టి తగిలింది నాకు, నా కాలు బాగుంది అన్నట్టు, చూడండి దెబ్బ తగిలింది, అయితే బుట్టెడు లడ్డూలు ఇస్తానులే తిను. ఇట్లాంటివి ఏమో ఎప్పుడన్నా సరదాగా జోక్ చేసి. ఏమామా జబ్బు తగిలిందా? ఇచ్చానంటే చూడు. ఆనకిద్దు గాని పొద్దుపోయింది, ముందు పద. ఎక్కడ పోతున్నారా? ఎక్కడికే? ముందు అమ్మాయి గారు రావాలా? మావా అయ్యారు వచ్చేదాకా అమ్మా సాగదు తెలుసా? అమాసా నీకా చెప్పేదే? నేను నీకే చెప్పేది. ముందు మనం ఆ దరికి వెళ్ళాలా, తర్వాత అమ్మాయి గారు. మన దగ్గర ఉడకో. ఏంటే ఉడక 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 కొట్టాలా? మూగ మనసులు సినిమా అంటే 50 ఏళ్ళు అయినా కానీ ఇంకా ఆ జ్ఞాపకాలు తాజాగా నిలిచిపోయేట్టుగా ఆ సినిమా నిర్మాణం జరిగింది. అంటే ఆదుర్తి సుబ్బారావు గారు మీరు అన్నట్టుగా చాలా ఏమంటారు లీనమైపోయి పాత్రలను సెలెక్ట్ చేయటం. ముఖ్యంగా ఈ చిత్రంలో ఫస్ట్ ఆదుర్తి సుబ్బారావు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక సాహసం, పాత్రలు తీసుకున్నప్పుడు హీరోయిన్ చేత ఒరే అనిపించడం ఒక సాహసం, పెద్ద సాహసం. అడుగడుగున్నా అలాగే మరి గౌరమ్మ నీ మొగుడెవరమ్మకు ముందు ఆ చెట్టు మీద గౌరీ కూర్చొని ఉంటుంది, మంచం మీద నాగేశ్వరరావు పడుకుంటే హృదయం మీద మనం గుండెల మీద పెట్టుకొని పాదం పట్టుకొని పారాయణ వేస్తుంటారు. ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఏంటంటే ప్రేక్షకుల దృష్టిలో అవి కొన్ని సాహసాలు. జమున ఒరే జోక్గా కూడా, ఒరే జమున కాళ్ళు పట్టుకున్నాడు రా అని జోకు, అదే ఉండొచ్చు. అలా అనేవాళ్ళు ఉంటారు. అలాగే ఒరే అని పిలుస్తుంది సావిత్రి మా నాగేశ్వరరావుని అని, అట్లా ఉండొచ్చు. ఈ విధంగా ఆయన ప్రతి చిన్న విషయాల్లో కూడా ఒక సాహసోపేతమైన చిత్రం అని చెప్పాలి. ఆ కథని పట్టుకుని ఎంత నమ్మారు ఆయన. ఆత్రేయ వంటి వారే ఈ కథ పనికిరాదు, జనాలకి పట్టదు అని వెనక్కి పంపించడం లేదు. అప్పుడు ఆ రోజుల్లో ఒక టాక్ కూడా ఉంది, ఈ జన్మలేమిటి మళ్ళీ జన్మేమిటి, అసలు ఈ సినిమా ఎంత హెవీ సినిమా, ఎవరైనా అసలు ఇది చూస్తారా, ఇది ఆడుతుందా అనుకున్నారు. ఆ టాక్ కూడా ఉండేది. ఏందయ్యో నీ జోరు? ఆడే నీ గురాంగాడు. నీ గురాడు అంతకన్నా గాను తెలుసులే, గవర్నర్ గద్ద తప్పుతుడు. నేనెవరో తెలుసా? చిలకలు పిడెళ్ళి సోదడిగా అంటే రాసుకోరా? ఓయ్ మిత్ర, రాసుకోవాలంటే మనకు తెలియదు అనుకుంటుండా? ఇందాక నుంచి చూస్తుండా ఏంటయ్యా నువ్వు అనేది? వాట్ టు థింక్, అసలు వాట్ టు థింక్ అంట, పూలు బూటు ఇడియట్టు మేము ఇద్దరు కలిసామంటే ఇంగ్లీష్ లో ఏ తిట్లు తిడతావా? మూగ మనసులు 50 ఏళ్ల క్రితం అంటే ఆదుర్తి సుబ్బారావు గారి మదిలో ఎలా మెదిలిందో ఈ కథ, ఏ సుముహూర్తాన మెదిలిందో కానీ అందరి మనసుల్లో నిజంగా ఈనాటికి నిలిచిపోయింది. దానికి తోడు సినిమా ఒక ఎత్తు అయితే పాటలు కూడా దానికి సగం ప్రాణం పోస్తాయి. అలాంటి 2 మంచి కాంబినేషన్, అంటే కథాపరంగా కానీ పాటల పరంగా కానీ మ్యూజిక్ పరంగా కానీ కేవి మహాదేవన్ గారిని కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. ప్రతి పాటల్లోనూ ఆయనలో ఉన్న సంగీత ప్రతిభ ఏమిటి అంటే, ఆయన తమిళియన్ అయినా కూడా తెలుగు వారందరికీ మామ. అందరూ మామ అనే పిలుస్తారు. పేరుతో ఆ మామ భాష రాకపోయినా కూడా
నేటివిటీ పోకుండా ఏ ట్యూన్ దేనికి వేస్తే ఈ పల్లెటూరి వాతావరణానికి సరిపడే మ్యూజిక్ ప్రతి పాట సూపర్ హిట్గా సంగీతపరంగా చూసిన అద్భుతం. అలాగే మరి ఉదబంతి పువ్వులో మాను మాకును కాను, ముక్కు మీద కోపం, అది ఎంత ముఖానికి అందం, నా బొంగమూర్తి అందం. సరిగ్గా అంటే పాట అది కాంట్రాస్ట్ మ్యూజిక్లో. ఈ ముక్కు మీద కోపం ఎంత లైట్గా అల్లరిగా ట్యూన్ ఇచ్చారో, మాను మాకును కాను అనేటప్పటికి అంత డీప్ మ్యూజిక్ ఇచ్చారు. అసలు అదొక చరిత్ర సృష్టించినటువంటి సినిమా. ఇప్పటికి కూడా మరి ఎవరు చూసినా మగ మనసులు 50 ఏళ్ళు సజీవంగా ఉంది ఆ చిత్రం. అంటే అన్ని విధాలా కూడా అంత గొప్ప చిత్రం రావడం, అటువంటి చిత్రంలో నాకు ముఖ్యంగా చాలా అద్భుతమైన పాత్రలు ఎన్నో మంచి మంచి వేశాను. కానీ ఏ పాత్ర చూసినా దీంట్లో ఆ కాన్ఫ్లిక్ట్, ఆ అల్లరి, చిలిపితనం, త్యాగం, జలసి అన్నీ నవరసభరితమైన పాత్ర ఈ గౌరీ. ఎరా గోపి, ఏమిట్రా మీ తగదా? అది కదా అమ్మాయి గారు. అమ్మాయి గారు, నేను చెప్తా అమ్మాయి గారు. అమ్మాయి గారు, నేనేమో ఆ దరికి వెళ్ళాలన్నా, తనేమో కాదు అమ్మాయి గారు రావాలన్నాడు. నేనేమో వెళ్ళాలన్నా, తనేమో లేదన్నాడు. నా కోపం నుంచి 4 బాధ, తన కోపం వచ్చి పిర్ర మీద ఓటిచ్చాడు. మళ్ళా నా కోపం వచ్చి ఈ మీద దబదబా బాధాను. అంతే అమ్మాయి గారు. ఇంతకు నేను రాలేదనేనా? వచ్చేసాగా, ఇక పోదాం పదండి. రండి. అంటే 50 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ మన మదిలో మెలిసిపోయిందంటే ఆ సినిమాకి వెన్నెముక లాంటి పాత్ర గౌరీ పాత్ర. సినిమా ఎండైంది కూడా మీ పాత్రతోనే. అంటే శుభం అన్నది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్ గౌరీని అంటే ఛాలెంజ్ చేసింది, చస్తే నీ చేతుల్లోనే చస్తాను అని. అందుకే ఆ ఫ్లాష్ బ్యాక్లో మేకప్ ముసలమ్మగా ఉంటుంది. 90 ఏళ్ళ ముసలమ్మ వేషం అది. ఫస్ట్ అసలు కాంట్రాస్ట్. అందులో మేకప్ మ్యాన్ మాధవరావు అని నాకు పర్సనల్ మేకప్ మ్యాన్ అద్భుతంగా వేశాడు. తెలుగుకి అంతే, హిందీకి ఇంకా చాలా బాగా వేశాడు అన్నమాట. మాధవరావుని మాత్రం ఆ మేకప్ మ్యాన్ తలుచుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడున్న మేకప్ ఫెసిలిటీస్ 50 ఏళ్ల కిందట ఏముంది, లేవు కదా. ఆ రోజుల్లో ఇక్కడ ముడతలు రావాలి అంటే టిష్యూ పేపరు గమ్మేసి అంటించి దాని మీద గమ్ము పూసి ఇట్లా అనేవాళ్ళు. అంటే అప్పుడు అది ముడతలు వచ్చేది. మళ్ళీ హిందీ వచ్చేటప్పటికి బాంబే నుంచి ఒక లిక్విడ్ తెప్పించి అది రాసి ఇలా అంటే ముడతలు వచ్చేది. కానీ అది ఎన్ని గంటలు ఉంచేవారు మీరు? అంటే ఆ మేకప్ కొంచెం కష్టం అది, ఎందుకంటే ముఖం అంతా లాగే స్కిన్ లాగి పెట్టుతుంది కదా. సాయంత్రం అయ్యేటప్పటికి తీయడం కూడా చాలా కష్టమయ్యేది, ఇలా పీకాల్సి వచ్చేది. ఇన్ని రోజులైనా కానీ మనం మూగ మనసును తలుచుకుంటున్నాం అంటే దానికి జీవం పోసిన ముఖ్యులు ప్రముఖులు జమున గారు. మిగతా వాళ్ళంతా అంటే ఏఎన్ఆర్ గారు ఎలాగూ చేస్తారు, సావిత్రి గారు ఎలాగూ చేస్తారు. కానీ ఆ కథకి ఆ లైన్కి సరిగ్గా సరిపోయి దానికి జీవం పోసి ఆ జీవం ఇప్పటికీ సజీవంగా ఉంది అంటే జమున గారి పాత్ర, గౌరీ పాత్ర. మరి ఈ గౌరమ్మ గారికి మనం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటాం.